మనం కొన్ని వేల మందికి సంతానం కలిగించాం. ఆల్మోస్ట్ 14,600 మందికి సంతానం కలిగింది న్యాచురల్. ఏ సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనేది మనం చెప్తున్నాం. అలా ఎక్కటి హబ్ అనే ఛానల్ ద్వారా, F4 హబ్ అనే ఛానల్ ద్వారా దానికి కావలసిన సంతానం పొందడానికి కావలసిన వంటల వీడియోలు కానీ, అలాగే సంతానం పొందడానికి కావలసిన టిప్స్ కానీ ఇస్తూ వచ్చాం. వాటితో పాటు మన టిప్స్ని, మన మందుల్ని, మన పద్ధతుల్ని ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళ యొక్క సక్సెస్ వీడియోలను కూడా మన ఎక్కటి హబ్, F4 హబ్ అనే ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నాం. ప్రతిరోజు కొన్ని సక్సెస్ వీడియోలు మనం అప్లోడ్ చేస్తూ వచ్చాం. ఇక నుంచి మనము డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఒక ఛానల్ ద్వారా కూడా ఈ వీడియోని అప్లోడ్ చేయబోతున్నాం. కాబట్టి ఎక్కటి హబ్ ఛానల్ని, F4 హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవసరమైన టిప్స్ని చెప్పడమే కాకుండా జనరల్ హెల్త్ టిప్స్, అంటే చాలామంది ప్రెగ్నెన్సీ పొందడానికి ప్రయత్నించే వాళ్ళు ఈ మందులు వాడుతూ కూడా కొంతమందికి ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్లు, మానసిక వ్యాధులు, పిట్స్, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటివి జబ్బులు ఉంటున్నాయి. అవి ఉంటే మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా, వాటిని ఏం చేయాలి, వీటితో పాటు ఆ మందులు వాడచ్చా, ఆ మందులు ఎలా వాడాలి, అవి ఇవి అన్ని మందులు అనేటప్పటికీ మందులు విపరీతంగా మాకు పెరిగిపోతున్నాయి, వాటిని మందులు లేకోకుండా మేము ఆ రుగ్మతల్ని సరిచేసుకోలేమా అనే డౌట్స్ని చాలామంది అడుగుతున్నారు నాకు. అందుకనే మనం ఏం చేశామంటే మందులు లేకోకుండా సాధ్యమైనంత వరకు ఆరోగ్య సమస్యల్ని ఆహారం ద్వారా, అంటే మన పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు పథ్యం, ఆ పథ్యం అనే ఆహారం ద్వారా సరిచేసుకునే మార్గాల్ని ఈ వీడియోల్లో మనం చెప్పబోతున్నాం. డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే దాంట్లో సక్సెస్ వీడియోలతో పాటు మన ఫెర్టిలిటీకి సంబంధించినవే కాకుండా జనరల్ వీడియోస్ కూడా ఉంటాయి. అంటే షుగర్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలి, మరి పిట్స్ని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేస్తే పిట్స్ రాకోకుండా ఆగుతాయి, ఇలాంటివన్నీ. పిట్స్ ఎందుకు వస్తాయి, థైరాయిడ్ ఏంటి పరిస్థితి, హైపర్ థైరాయిడ్ అంటే ఏమిటి, హైపోథైరాయిడ్ అంటే ఏమిటి, ఇలాంటివన్నీ. మనకు మానసిక వ్యాధులు ఎందుకు వస్తాయి, మెంటల్ ఎందుకు ఎక్కుద్ది, పెళ్ళాన్ని ఎందుకు మెంటలు ఎక్కిస్తాం, మొగుడిని ఎందుకు మెంటలు ఎక్కించుకుంటాడు, ఇలాంటి విషయాలు కూడా. ఎందుకంటే మనసు బాగోకపోతే మీరు ఏమీ చేయలేరు, శరీరం సహకరించదు. సౌండ్ మైండ్ ఈజ్ సౌండ్ బాడీ. ఇలాంటివన్నీ కూడా మీకు దాంట్లో కొన్ని చిట్కాలు ఉంటాయి. నీకేం అర్హత ఉంది నాకు ఇవన్నీ చెప్పడానికంటే, నేను MBBS డాక్టర్ని, మరి గైనకాలజిస్ట్ని, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని, ఇవన్నీ చదివాను. నేను జనరల్ ఫిజిషియన్ని, లాప్రోస్కోపిక్ సర్జన్ని, ఫిజిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, 30 ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ని. 30 ఏళ్ళ అనుభవం ఉండి బతికున్న డాక్టర్లో అతి కొద్ది మందిని. అదీ కాకుండా న్యాచురల్ పద్ధతిలో 14,600 మందికి సంతానం తెప్పించిన ఏకైక డాక్టర్ని. ఆంధ్ర, తెలంగాణ కంబైన్డ్ స్టేట్లతో గవర్నమెంట్ల చేత ఉత్తమ వైద్యుడిగా 3 సార్లు అవార్డు పొందిన ఏకైక డాక్టర్ని. మరి నాకన్నా మించి అర్హత ఏం కావాలి? అన్నిటికన్నా మించి మీరందరూ నా ఇంట్లో మనుషులు. మీకు మందుల ద్వారా కన్నా చిన్నపాటి ఆహారపు అలవాట్లతో, విహారపు అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవచ్చు. మీ సంతానం కావాలంటే సంతానం, లేదంటే మరొకటి ఏదైనా పొందాలన్నా మీకు మంచి ఆరోగ్యం ఉండాలి. ఇలాంటి ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకోవచ్చు. అది చాలా సింపుల్ చిట్కాలతో, చిన్నపాటి మైండ్ సెట్ని మార్చుకోవడం ద్వారా మీ ఇంట్లో ఉండే ఆహారపు అలవాటుని కొద్దిపాటి మార్పులు చేర్పుల ద్వారా అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు పొందవచ్చు, మీరు తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని ఒక మీ ఇంట్లో మనిషిలాగా, మీ ఫ్యామిలీ డాక్టర్ లాగా, మీ ఇంట్లో మీకు బ్రదర్ ఉంటే ఎలాగో, మీ ఇంట్లో వ్యక్తి ఉంటే ఎలాగో, అలాగా నేను కూడా మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలోఅప్ చేస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఆ చిట్కాలను పెడుతూ ఉంటాం. ప్రస్తుతానికి సక్సెస్ వీడియోలే ఉన్నాయి దాంట్లో, కానీ ఇక నుంచి హెల్త్ వీడియోలు కూడా దాంట్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఫాలో అవుతూ ఉండండి. ఓకే. ఇంతకుముందు ఎక్కటి హబ్ని ఎలాగైతే మీరు చక్కగా ఫాలో అయ్యి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఉపయోగించుకున్నారో, ఈ హెల్త్ ఛానల్ కూడా ఉపయోగించుకోవడం,
లైక్ చేసుకోవడం, ఉపయోగపడేవి ఏదన్నా మ్యాటర్ ఉందనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ బంధువులు కానీ, స్నేహితులకు కానీ షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మనం మంచిని పంచిన వాళ్ళు అవుతాం. మంచిని పంచాలి. మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ సలహాని ఇవ్వచ్చు. వాళ్ళకి మంచి జరిగే విషయాల్ని మనం షేర్ చేస్తే నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ పవర్ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. వాళ్ళు కూడా జీవితంలో ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ వీడియోల్ని మీరు ఉపయోగించుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా అందించండి, షేర్ చేయండి. ఓకే, రైట్, ధన్యవాదాలు.